In this video we will discuss about operational amplifier. షార్ట్ ఫామ్ వచ్చేసి ఆప్ యామ్ అంటాం అనమాట. ఐసీ నెంబర్ 741. ఈ వీడియోలో వచ్చేసి వాట్ ఈజ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంది అండ్ ద బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యామ్, నెక్స్ట్ వచ్చేసి పిన్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యామ్, నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ సింబల్ ఆఫ్ ఐసీ ఆఫ్ ఆప్ యామ్, ఇవన్నీ ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వాట్ ఈజ్ ఆప్ యామ్, ఆప్ యామ్ అంటే ఏందో చూసుకుందాం. ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ ఏ మల్టీ స్టేజ్ డైరెక్ట్ కపుల్డ్ వెరీ హై గెయిన్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది ఏంటంటే దీంతో ఈ నేమ్లోనే ఉంది. నేమ్ ఇండికేట్స్ ఆపరేషనల్ మీన్స్ ఆపరేషన్. దేంతో ఆపరేషన్? మల్టీ స్టేజ్ డైరెక్ట్ కపుల్డ్ అంటే మల్టీ స్టేజ్లలో ఇది ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడ? వెరీ హై గెయిన్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. ఎక్కువ యాంప్లిఫైర్ అనేది ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి, యాంప్లిఫైర్స్ ఉంటాయి కదా, యాంప్లిఫైర్స్ అనేవి ఎక్కువ గెయిన్ ఉన్న వెరీ గెయిన్ ఉన్న యాంప్లిఫైర్స్లలో ఇది ఆపరేషన్ జరిగితే దాన్ని ఏమంటామంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటాం. ఆ ఆపరేషన్స్ అనేవి ఏమేమి జరుగుతాయి అంటే దానికంటే ముందు ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ అనే దానికి మనకు 2 ఇన్పుట్స్ నెక్స్ట్ అలానే సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. మీకు ఈ సింబల్ అనేది బేసిక్ సింబల్ ఆఫ్ ఆప్ యామ్, ఆ సింబల్ అనేది మీరు చూస్తే మీకు ఈజీగా డెఫినేషన్ అనేది అర్థమవుతుంది. సింబల్ ఒకసారి చూడండి, చూపిస్తా. ఇది సింబల్ ఆఫ్ ఆప్ యామ్, సింబల్ ఆఫ్ ఆప్ యామ్. ఇన్పుట్ వచ్చేసి ఇన్వర్టింగ్ ఇన్పుట్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, 2 ఆర్ ఇన్పుట్స్ ఆఫ్ ద ఆప్ యామ్. అవుట్పుట్ వచ్చేసి ఓన్లీ 1 అవుట్పుట్ అనమాట. డెఫినేషన్ కూడా సేమ్ అదే ఉంటుంది. ఇది మల్టీ స్టేజ్ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అంటాము. దీన్ని వచ్చేసి మనకి హ్యావింగ్ 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్వర్టింగ్, ఇది వచ్చేసి నెగిటివ్ సైన్, అలానే నాన్ ఇన్వర్టింగ్ ఇది వచ్చేసి పాజిటివ్ సైన్, అండ్ సింగిల్ అవుట్పుట్. దీన్ని మనం ఏమంటామంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటాం. ఈ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి అని చెప్తున్నాం కదా. విచ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అని చూసుకుంటే ద ఆపరేషనల్ యాంప్లిఫైర్ పర్ఫార్మ్స్ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ద డిఫరెన్షియేషన్. Those all processes are performed in the operational amplifier. That why this is known as operational amplifier. అందుకనే మనం దీన్ని ఏమంటామంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటాం. ఐసీ నెంబర్ వచ్చేసి 7421. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ గేట్ ఎగ్జామ్. వాట్ ఈస్ ద ఐసీ నెంబర్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అని అడిగితే 7421 అనేది మనకు ఆప్షన్ అనేది పెట్టాలన్నమాట. నెక్స్ట్ బేసిక్ సింబల్ ఆఫ్ ఆప్ యామ్ అనేది చూద్దాం. బేసిక్ సింబల్ ఆఫ్ ఆప్ యామ్, బేసిక్ సింబల్ ఆఫ్ ఆప్ యామ్ అంటే ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్, దోస్ ఆర్ ద ఇన్పుట్స్, ఓన్లీ సింగిల్ అవుట్పుట్. ఇక్కడ వచ్చేసి మనకి పాజిటివ్ సప్లై, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ సప్లై, ఈ రెండు వచ్చేసి మన సప్లైస్. ఈ 2, 3, 6, 7 ఇవన్నీ ఎందుకు పెట్టామంటే మనకు పిన్ డయాగ్రామ్లో ఈ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ ఊరికి అలా ఇండికేట్ చేసిన. ఈ పిన్స్ అనేవి మీరు వదిలేసి ఇన్వర్టింగ్ ఇన్పుట్ నెగిటివ్ సైన్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ పాజిటివ్ సైన్, అవుట్పుట్ పాజిటివ్ సప్లై, నెగిటివ్ సప్లై. దిస్ ఈజ్ ద ఓవరాల్ బేసిక్ సింబల్ ఆఫ్ ఆప్ యామ్. ఇప్పుడు పిన్ డయాగ్రామ్ ఆఫ్ ఐసీ 741 ఆప్ యామ్ అనేది చూసుకుందాం. ఈ ఆప్ యామ్ అంటానే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటానే మనకు దాని యొక్క ఐసీ నెంబర్ వచ్చేసి ఐసీ 741. దిస్ ఈజ్ ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యామ్. ఫస్ట్ పిన్ ఇన్ ఐసీ 741 దెర్ ఆర్ 8 పిన్స్ ఆర్ దేర్ ఇన్ ఐసీ 741. ఫస్ట్ పిన్ వచ్చేసి ఆఫ్సెట్ నల్. ఇక్కడ నల్ అంటే ఏంటి అంటే ఏముండదు, అంటే ఎంటీ అంటే 0 ఉంటుంది అనుకోండి. ఇన్వర్టింగ్ ఇన్పుట్, ఇందాక ఇక్కడ 2 అని ఎందుకు పెట్టినామని చెప్పినా కదా, ఇక్కడ ఈ 2 అనేది ఎందుకు పెట్టినామంటే ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర మనకు 2 అనే పిన్ దగ్గర ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఉంది. నెక్స్ట్ అలానే 3 దగ్గర నాన్ ఇన్వర్టింగ్. ఇక్కడ వచ్చేసి 4 దగ్గర ఏముంది నెగిటివ్ సప్లై. నెక్స్ట్ 8 దగ్గర వచ్చేసి నో కనెక్షన్. 7 దగ్గర వచ్చేసి పాజిటివ్ సప్లై, అవుట్పుట్ ఆఫ్సెట్ నల్. ఇక్కడ చూడండి ఆఫ్సెట్ నల్, ఆఫ్సెట్ నల్. నెక్స్ట్ పవర్ సప్లై ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. నెక్స్ట్ ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ సేమ్ బేసిక్ డయాగ్రామ్ మాదిరి ఇక్కడ అప్లై చేస్తాం మిడిల్లో. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ 8 వచ్చేసి నో కనెక్షన్స్. మనం నెంబరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐసీ 741. 1, 2, 3, 4 ఇలా యూ షేప్లో అనేది ఇస్తాం అనమాట నెంబరింగ్. దిస్ ఈజ్ ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ ఐసీ 741. నెక్స్ట్ దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఐసీ 741. ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే రెడ్యూస్డ్ సైజ్ అండ్ వెయిట్. మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఏదైనా ఆపరేషన్ యాంప్లిఫైర్ అనేది ఒక సర్క్యూట్ లేదా ఒక డివైస్ విచ్ యాంప్లిఫైస్ ద ఇన్పుట్ టు ద అవుట్పుట్ సిగ్నల్ కదా.
అంటే అవుట్పుట్ సిగ్నల్ అనేది యాంప్లిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్, నార్మల్ వాయిస్ అనేది మనం స్పీకర్ కనెక్ట్ చేస్తే మనకి ఏంది ఎక్కువ యాంప్లిఫై చేసి ఆ సౌండ్ అనేది మనకి బయటికి రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఆ సౌండ్ అనేది మనకు ఎక్కువ అంటే చాలా దూరం అనేది అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఐసీస్. ఈ అడ్వాంటేజ్ ఏంది, రెడ్యూస్ ద సైజ్. అంటే మనకు ఆ యాంప్లిఫైర్ సైజ్ అనేది మనకు బిగ్గా ఉంటుంది. ఆ బిగ్ దాన్ని మనకు స్మాల్గా చేస్తుంది. అంటే ఐసీ ఫామ్లోకి ఇలా ఐసీ ఫామ్లోకి వస్తుంది. ఈ ఐసీ ఫామ్లో ఉన్నప్పుడు ఏంది, సైజ్ అనేది తగ్గితే ఆటోమేటిక్గా వెయిట్ కూడా తగ్గిపోద్ది. నెక్స్ట్ వెయిట్, సైజు అంటే మనకి ఎక్కువ లెంత్ ఉంటేనే కదా మనకు పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. తక్కువ సైజు తక్కువ వెయిట్ కాబట్టి లో పవర్ కన్జంప్షన్. నెక్స్ట్ ఎన్హాన్స్ రియలబిలిటీ. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్. సైజ్ తగ్గింది, కాంపోనెంట్స్ తగ్గుతాయి, ప్రతిదీ రెడ్యూస్ అవుతాయి కాబట్టి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. చిన్నదైన మనకు పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఐసీలో 1 ఐసీని యూజ్ చేసి మనము టోటల్ ఆపరేషన్ అంతా క్లియర్ చేయొచ్చు అనమాట. ఈజీ ఆఫ్ రీప్లేస్మెంట్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. ఈజీగా మనం రీప్లేస్ చేయొచ్చు. అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పీకర్ని ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్కి అనేది మనము తీసుకొని వెళ్ళాలి అంటే, కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు ఏంది మనకు అంటే మనం వెయిట్ అనేది మోయాలి కదా, వెహికల్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి అంత ఏం అవసరం లేదు. ఈ ఐసీ అయితే వచ్చేసి ఈజీ ఆఫ్ రీప్లేస్మెంట్, అంటే ఈజీగా మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ సింబల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. 8 ఉంటాయి అని చెప్పిన, 8 ఉంటే ఇది 1 2 నెక్స్ట్ 3 4 5 ఇవన్నీ వచ్చేసి పిన్స్ అనమాట. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆల్రెడీ బేసిక్ సింబల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇదేం అవసరం లేదు. ఫ్యూచర్స్ ఆఫ్ IC741 ఆప్-యాంప్. అంటే ఈ ఆప్-యాంప్ ఆపరేషన్ యాంప్లిఫైర్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే, సప్లై వోల్టేజ్ రేంజ్ ±5 volts to ±22 volts. అంటే ఇన్ బిట్వీన్ దీంట్లోనే మనము దీని యొక్క వోల్టేజ్ రేంజ్ అనేది దీని మధ్యలోనే ఉంటుంది అనమాట. నార్మల్గా మనం ఏంది RPS రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్లలో మనము నార్మల్లీ అంటే ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే మనకు ±8 volts అనేది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట నార్మల్ దాంట్లలో. కానీ దీని యొక్క రేంజ్ వచ్చేసి ±5 volts to ±22 volts. ఇన్ బిట్వీన్ 8 ఉంటుంది. అది నార్మల్గా మనం ల్యాబ్స్లలో ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఈ ఇంటర్నల్ పవర్ డిసిపేషన్ 50 mW. ఇంటర్నల్గా 50 mW ఉంటుంది ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్లో. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ 8 volts. నెక్స్ట్ ఇన్పుట్ వోల్టేజ్ ±30 volts. నెక్స్ట్ ఆపరేషన్ టెంపరేచర్ 0 Celsius to 70 Celsius. నెక్స్ట్ స్టోరేజ్ టెంపరేచర్ రేంజ్ -65 degrees Celsius to ±150 degrees Celsius. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ 6 millivolts. ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ 20 milliamperes. నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ 2 mega ohms. అవుట్పుట్ ఇంపిడెన్స్ 75 ohms. నెక్స్ట్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో 9 dB అంటే డెసిబెల్స్ అనమాట. ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ 2 lakhs అనమాట. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ IC741 ఆప్-యాంప్. దిస్ ఈజ్ అబౌట్ define op-amp and what are the operations include in op-amp. Next basic symbol of op-amp. Next pin diagram of op-amp. What is the advantages of op-amp. Next features of the op-amp. This is the overall about op-amp. After this video next video lo chesi characteristics of op-amp anedi explain chesukundam. Thank you. Please like and subscribe my channel. Thank you.